సతీష్ ఈ పేరు అప్పుడప్పుడు వినిపిస్తూ వచ్చింది. గతంలో ఈడీ కేసులో ఈయన ప్రస్తావన ఉంది. అయితే ఎక్కడ అరెస్ట్ అయిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు ఉన్న ఫలంగా ఏపీ రాజకీయాల్లో ఈ పేరు వినిపిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. రాజ్యసభకు టీడీపీ తరపున ఈయన పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మొన్నటికి మొన్న టీడీపీ అనుకూల మీడియాలోనే ఈయనపై వ్యతిరేక కథనం వచ్చింది. లోకేష్ పేరు చెప్పి పెద్ద ఎత్తున లాబియింగ్ చేస్తున్నట్టు ఆ కథనం సారాంశం. అంటే పార్టీకి ఈయనతో ఇబ్బంది అన్నట్టు ఆ మీడియా రాసుకు వచ్చింది. కానీ ఆయనకే రాజ్యసభ ప్రస్తావిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం విశేషం. ఇంతకీ ఈ సానా సతీష్ ఎవరు, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న దానిపై బలమైన చర్చ నడుస్తోంది. ఏపీలో రాజ్యసభ పదవుల ఖరారు దాదాపు ఒక కొలుక్కి వచ్చింది. వైసీపీకి చెందిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలు రాజీనామా చేశారు. మోపిదేవితో పాటు బీజ మస్తాన్ రావు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆర్ కృష్ణయ్య మాత్రం బీజేపీకి దగ్గరవుతున్నారు. అయితే ఇప్పుడు ఖాళీ అయిన ఈ 3 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 3 స్థానాలు కూటమి ఖాతాలో పడనున్నాయి. తీవ్ర తర్జన భర్జన నడుమ టీడీపీకి 2, బీజేపీకి 1 స్థానం ఖరారైనట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి బీద మస్తాన్ రావుకు మరోసారి ఛాన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. మరో స్థానాన్ని మాత్రం సానా సతీష్ అనే ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దీంతో సతీష్ పై చర్చ నడుస్తోంది. ఇంతకీ ఈయన ఎవరు, ఈయన ప్రస్థానం ఏంటి, టీడీపీ అనుకూల మీడియా ఎందుకు వ్యతిరేకిస్తున్నట్టు అన్న చర్చ ప్రధానంగా నడుస్తోంది. వాస్తవానికి సానా సతీష్ జనసేన నుంచి కాకినాడ పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తారని ప్రచారం నడిచింది. కానీ చివరి నిమిషంలో సీన్ మారింది. తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇప్పుడు రాజ్యసభ పదవికి ఆయనకు ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఆంధ్రజ్యోతి అయితే ఏకంగా పవర్ బ్రోకర్ అంటూ ఆయన గురించి కథనం రాయడం సంచలనం రేకెత్తించింది. వైసీపీ హయాంలో చక్రం తిప్పారని, ఇప్పుడు టీడీపీ హయాంలోనూ అదే పని చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కాకినాడకు చెందిన సానా సతీష్ విద్యుత్ శాఖలో ఓ సామాన్య ఉద్యోగిగా ఉంటూ తండ్రి అకాల మరణంతో కారుణ్య నియామకం కింద సతీష్ కు ఉద్యోగం వచ్చింది. టీడీపీతో పాటు వైసీపీ నేతలతో పరిచయాలు ఏర్పడడంతో వ్యాపారం కోసం ఉద్యోగాన్ని విడిచిపెట్టారు సతీష్. హైదరాబాద్ వెళ్లిన సతీష్ నిమ్మగడ్డ ప్రసాద్ కు చెందిన వాన్పిక్ గ్రూప్ కంపెనీలో తొలినాలలో డైరెక్టర్ గా పనిచేసినట్లు తెలుస్తోంది. ఈయన పేరు ఈడీ కేసుల్లో చాలా సార్లు వినిపించింది. హైదరాబాద్ లోని ఎంబీఎస్ జ్యువెలర్స్ కు చెందిన సుఖేష్ గుప్తాకు బెయిల్ సమకూర్చడం కోసం 2017 అక్టోబర్లో సతీష్ బాబు ఢిల్లీ వెళ్లారని ఈడీ ఓ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. నాటి కాంగ్రెస్ నేత బొత్స సత్యనారాయణతో పాటు సతీష్ బాబుపై సిబిఐ మరో కేసు నమోదు చేసింది. ఎంఆర్ స్కామ్ లో మెయిన్ ఖురేషికి చెల్లింపుల వ్యవహారంలో కోనేరు ప్రసాద్ కుమారుడు ప్రదీప్ ను ఈడీ నిందితుడిగా చేర్చింది. నాటి సిబిఐ డైరెక్టర్ ఏపీ సింగ్, ఖురేషి మధ్య మెస్ లో ప్రదీప్, కోనేరు, సతీష్ ప్రస్తావన ఉంది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సానా సతీష్ ప్రాధాన్యత పెరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా లోకేష్ కోటరీలోకి వెళ్లినట్లు సమాచారం. అందుకే ఆంధ్రజ్యోతిలో ప్రత్యేక కథనం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే సానా సతీష్ పేరు కేవలం ప్రస్తావన మాత్రమే వచ్చిందని, ఆయన ఎప్పుడూ జైలుకు వెళ్లిన దాఖలాలు లేవని తెలుస్తోంది. 2019 ఎన్నికల్లోనే ఏదో ఒక పార్టీ నుంచి కాకినాడ పార్లమెంటు స్థానంకు పోటీ చేయాలని సతీష్ భావించారు. ఈ ఎన్నికల్లో సైతం అదే తరహా ప్రయత్నాలు చేశారు. కానీ చివరి నిమిషంలో సమీకరణలు మారడంతో ఛాన్స్ దక్కకుండా పోయింది. ఇప్పుడు రాజ్యసభకు ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దీంతో టీడీపీ అనుకూల మీడియా ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.